హాయ్ గైస్, మీకు ఆల్రెడీ తమ్నైల్ చూసి టుడే టాపిక్ ఏందో అర్థమై ఉంటుంది రైట్. ఈ వీడియో ఎవరైనా కొత్తగా చూసినట్లయితే వీడియోని డెఫినెట్గా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో అయితే మీకు ఢిల్లీ ఎయిమ్స్ గురించి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఎయిమ్స్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రెస్టీజియస్ హాస్పిటల్స్ ఆఫ్ అవర్ కంట్రీ. ఈ ఎయిమ్స్ హాస్పిటల్ వాళ్ళు నర్సింగ్ ఆఫీసర్స్ని రిక్రూట్ చేసుకోవడం కోసం కండక్ట్ చేసే ఎగ్జామే నార్సెట్ ఎగ్జామ్. నార్సెట్, నర్సింగ్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ అండ్ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్. అండ్ నార్సెట్ ఎగ్జామ్ అనేది ఓన్లీ నర్సింగ్ ప్రొఫెషనల్స్కి మాత్రమే. ఒక్కసారి మీ ఎగ్జామ్ను క్లియర్ చేశారు అంటే యూ విల్ బి డైరెక్ట్లీ రిక్రూటెడ్ హ్యాస్ నర్సింగ్ ఆఫీసర్ హ్యాస్ ఎ పర్మనెంట్ స్టాఫ్ ఎట్ ఎయిమ్స్ హాస్పిటల్. సో ఇప్పుడు ఎలిజిబిలిటీ గురించి మాట్లాడుకుందాం. ఎవరెవరు ఈ ఎగ్జామ్ని అటెంప్ట్ చేయొచ్చు? ఫస్ట్ వన్, బీఎస్సీ నర్సింగ్ కంప్లీట్ అయిన వాళ్ళు ఈ ఎగ్జామ్ని అటెంప్ట్ చేయొచ్చు. అండ్ సెకండ్ వన్, జిఎన్ఎం స్టూడెంట్స్ కూడా నార్సెట్ ఎగ్జామ్ అటెంప్ట్ చేయొచ్చు, కానీ విత్ 2 years ఎక్స్పీరియన్స్ మ్యాండేటరీ వాళ్ళకి. ఫస్ట్ వన్ ఈజ్ బీఎస్సీ నర్సింగ్ వితౌట్ ఎనీ ఎక్స్పీరియన్స్, అండ్ సెకండ్ వన్ జిఎన్ఎం నర్సింగ్ విత్ 2 years ఎక్స్పీరియన్స్. ఇది ఎలిజిబిలిటీ క్రైటీరియా ఈ నార్సెట్ ఎగ్జామ్కి. ఈ నార్సెట్ ఎగ్జామ్ అనేది సిబిటి ఎగ్జామ్, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్. అండ్ ఈ ఎగ్జామ్ అయితే అన్ని సిటీస్లో అండ్ అన్ని స్టేట్లో ఒకటే రోజు అటెంప్ట్ చేస్తారు నార్సెట్ ఎగ్జామ్. ఈ ఎగ్జామ్ టైం అయితే టోటల్గా 3 hours ఉంటుంది. అండ్ ఈ ఎగ్జామ్లో టోటల్గా 200 MCQs ఉంటాయి, మీరు అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇమేజ్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. 180 questions వచ్చి నర్సింగ్ గురించి అడుగుతారు. అండ్ రిమైనింగ్ 20% వచ్చేసి జనరల్ నాలెడ్జ్ అండ్ యాప్టిట్యూడ్ గురించి అడుగుతారు. ఒక్కసారి మీరు ఎగ్జామ్ని క్లియర్ చేశారు అంటే డైరెక్ట్గా నర్సింగ్ ఆఫీసర్ రిక్రూట్గా అయిపోతారు ఢిల్లీ ఎయిమ్స్ హాస్పిటల్లో. అండ్ దెర్ ఈజ్ నో ఇంటర్వ్యూస్ ఆల్సో. ఓకే, 5-6 years బ్యాక్ చూసుకుంటే ఇంటర్వ్యూస్ అనేటివి ఉండేటివి ఎయిమ్స్లో. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఏ ఇంటర్వ్యూస్ లేవు. నార్సెట్ ఎగ్జామ్ క్లియర్ చేస్తే డైరెక్ట్లీ రిక్రూటెడ్ హ్యాస్ నర్సింగ్ ఆఫీసర్ అట్ ఢిల్లీ ఎయిమ్స్. ఓకే, అండ్ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్, ఈ ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు? ఎవ్రీ ఇయర్ సెప్టెంబర్ మంత్లో అయితే ఈ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. అండ్ తర్వాత మనం మార్కింగ్స్ చూసుకుంటే నెగిటివ్ మార్కింగ్ ఉంటుందా ఈ నార్సెట్ ఎగ్జామ్లో అంటే ఎస్, నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. అండ్ మార్క్స్ ఎలా ఇస్తారంటే ఎవ్రీ కరెక్ట్ ఆన్సర్కి 1 mark ఇస్తారు. అండ్ 3 wrong ఆన్సర్స్కి 1 mark కట్ చేస్తారు ఈ నార్సెట్ ఎగ్జామ్లో. అండ్ ఇంతవరకు మీరు ఆ క్వశ్చనే చూడలేదు, ఆ టాపిక్ ఏమి వినలేదు అంటే ఆ క్వశ్చన్ని లిమిట్ చేసేయండి. దట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. దిస్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ టు ఎస్కేప్ నెగిటివ్ మార్కింగ్. మీరు కానీ ఆ క్వశ్చన్ని అటెంప్ట్ చేయకుండా వదిలేస్తే నెగిటివ్ మార్కింగ్ ఏది ఉండదు. మీరు ఇన్ కేస్ ఆ క్వశ్చన్ని అటెంప్ట్ చేసి రాంగ్ అయితే నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ స్పీకింగ్ అబౌట్ ద వేకెన్సీస్. మన ఇండియా వైడ్ ఎయిమ్స్ అన్నీ కలిపి ఒకటేసారి వేకెన్సీస్ అని రిలీజ్ చేస్తారు. అరౌండ్ 22 branches కలిసి వేకెన్సీస్ అనేది రిలీజ్ చేస్తారు. మోస్ట్లీ 3000 వేకెన్సీస్ రిలీజ్ అవుతాయి. ఎవ్రీ ఇయర్ రిలీజ్ అవుతాయి. ఎప్పుడైతే వేకెన్సీస్ రిలీజ్ అవుతాయో డెఫినెట్గా నా యూట్యూబ్ ఛానల్లో నేను అప్లోడ్ చేస్తాను. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఐఎమ్ గివింగ్ all updates to nursing. So next, speaking about the syllabus, very important part of this video. Okay, 80% వచ్చేసి నర్సింగ్ సబ్జెక్ట్స్ గురించి అడుగుతారు. అండ్ 20% వచ్చేసి జనరల్ నాలెడ్జ్ అండ్ యాప్టిట్యూడ్ గురించి అడుగుతారు. మనం ఈ 80%ని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. ఈ 80%లో కూడా 60 to 70% అనేది నర్సింగ్ సబ్జెక్ట్ నుంచే, అంటే మేజర్ సబ్జెక్ట్స్ నుంచే అడుగుతారు. మేజర్ సబ్జెక్ట్స్, వాట్ ఆర్ మేజర్ సబ్జెక్ట్స్ అంటే ఆబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ, మెడికల్ సర్జికల్ నర్సింగ్, FON, సైకియాట్రీ అండ్ పీడియాట్రిక్స్. దిస్ ఈజ్ ద మేజర్ 5 subjects. ఈ 5 subjectsలో నుంచి అయితే డెఫినెట్గా 70 to 80% క్వశ్చన్స్ వస్తాయి. అండ్ రిమైనింగ్ 10 to 20% వచ్చేసి మైనర్ సబ్జెక్ట్స్, అంటే అనాటమీ అండ్ ఫిజియాలజీ, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ అండ్ న్యూట్రిషన్, కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్, ఫార్మకాలజీ అండ్ నర్సింగ్ రీసెర్చ్. అండ్ వీటి నుంచి అయితే మనకి 10 to 20% క్వశ్చన్స్ అయితే దీనిలో నుంచి వస్తాయి.
మనం మేజర్గా దేని మీద ఫోకస్ చేయాలంటే ఆ 5 మేజర్ సబ్జెక్ట్స్ మీద మనం మెయిన్ ఫోకస్ చేయాలి. అండ్ నెక్స్ట్ క్వాలిఫైయింగ్ మార్క్స్. ఎంత మార్క్స్ వస్తే క్వాలిఫై అవుతారంటే యూఆర్ కేటగిరీ 50%, ఓబీసీ కేటగిరీ 45% అండ్ ఎస్సీ ఎస్టీ కేటగిరీకి 40%. సో ఇవి జస్ట్ క్వాలిఫైయింగ్ మార్క్స్ మాత్రమే. మీరు ఎన్ని మార్క్స్ తెచ్చుకుంటే మీకు పోస్ట్ వస్తుంది అంటే మీరు అట్లీస్ట్ 120 మార్క్స్ తెచ్చుకున్నారంటే అవుట్ ఆఫ్ 200 మీకు ఏదో ఒక బ్రాంచ్లో పోస్ట్ అయితే డెఫినెట్గా వస్తుంది. నెక్స్ట్ స్పీకింగ్ అబౌట్ ద శాలరీ. మనకి దీనిలో శాలరీ అయితే స్టార్టింగ్ 80,000 అబౌవ్ ఉంటుంది. అండ్ విత్ ఎక్స్పీరియన్స్ని బట్టి శాలరీ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఓకే, సో ఇదైతే శాలరీ. థ్యాంక్ యూ గైస్. ఈ వీడియో మీరు ఇప్పుడు దాకా చూసినట్లయితే వీడియో డెఫినెట్గా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా బిఎస్సీ నర్సింగ్ ఎవరు చేస్తున్నారో వాళ్ళకి షేర్ చేయండి. ఈ వీడియో వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది. దట్స్ ఇట్ టుడే వీడియో గైస్. వీడియోని డెఫినెట్గా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. I will see you guys in the next one.